వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము మునక్కాయ పెసరపప్పు ముద్ద కర్రీ చేసుకుందామండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎప్పుడు మునక్కాయ కర్రీస్ రకరకాలు చేస్తుంటాం, అందులో ఇదొక రకం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మనం పెసర కర్రీ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక చిన్న కప్పుతో 2 కప్పులు పెసరపప్పు వేసుకొని ఇది బాగా వేపుకోవాలండి. మంచి కలర్ రావాలి. పెసరపప్పు వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత పెసరపప్పు ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసి పక్కకు పెట్టేసుకొని నానబెట్టుకుందామండి. 15 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి పెసరపప్పుని. ఎంత నానితే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర ఈ రెండు కొంచెం వేగాలి. ఆవాలు కొంచెం చిటిపటి వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. చిన్న ఆనియన్ అయితే ఒక 2 వేసుకోండి. కొంచెం పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుందండి. నేను పెద్ద మునక్కాయలు 2 మునక్కాయలు తీసుకున్నానండి, పెద్దవి. ఒక 2 కప్పులు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుందామని. టమాటాలు, చిన్న టమాటాలు అయితే 6 తీసుకోవాలండి. పెద్ద టమాటాలు అయితే 4 తీసుకోండి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా కొంచెం మగ్గే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ కారం కూడా ఫుల్ ఒక చెంచా నిండా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. మేము కారం కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువే వేస్తాం. 1 స్పూన్ ఫుల్ వేస్తానండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునక్కాయలండి, మునక్కాయలు వేటి కడిగి పెట్టుకున్నాము. వాటిని ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఈ సైజు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మునక్కాయలను కూడా ఈ కర్రీలో వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఉప్పు, కారం, టమాటా ఇవన్నీ కూడా మునక్కాయకి బాగా ఫ్లేవర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ కరివేపాకు కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. నేను చిన్న కప్పుతో 2 కప్పులు వేసుకున్నానండి. ఈ కర్రీ మా ఇంట్లో 5 మంది ఉన్నామండి. 5 మెంబర్స్ కరెక్ట్ సరిపోతుంది ఈ కర్రీ. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. దానికి తగ్గ ఉప్పు, కారం వేసుకుని సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పెసరపప్పు కూడా. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి అండి, 1 చెంచా నిండా వేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పచ్చి ధనియాల పొడి వాడనండి. నేను డ్రై రోస్ట్ చేసిన ధనియాల పొడి మాత్రమే వాడతాను. మేము అదే అలవాటు అండి, అదే వేసుకుంటాం. అది వేసి కర్రీ చేసుకొని చూసారంటే మాత్రం అదిరిపోతాయండి కర్రీస్, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మొత్తం ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ పప్పుకి మునక్కాయకి సరిపడినన్ని వాటర్, అంటే పెద్ద గ్లాసుతో 1 గ్లాస్ వాటర్ పోసానండి నేను. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే కర్రీ బాగుండదు. అలాగని పప్పు ఉడకకుండా కూడా మరీ తక్కువ పోయకూడదు. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతాయండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి మనం టేస్ట్ చేసి చూసుకోవాలండి. కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువ ఉన్నాయంటే ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడు వేసి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి విజిల్ పెట్టేద్దాము. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా చేయొద్దు. 3 విజిల్స్ సరిపోతుంది. చూడండి, నీట్గా ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిందండి. మరీ పప్పు ఎక్కువ చెదిరిపోలేదు, అలాగని ఉడకకుండా లేదు, నీట్గా ఉంది. ఇదే విధంగా ఉండాలండి. ఇంతకంటే ఎక్కువ ఉడికినా బాగుండదండి. చూడండి, ఈ రకంగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. చూడండి, మీరు కూడా ఇదే విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అసలు ఈ కర్రీ మాత్రం తిన్నారంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్, మునక్కాయలు చాలా వేడండి, దానికి విరివిడిగా పెసరపప్పు చాలా చలువ. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో కర్రీ చేసుకొని తిన్నామంటే మాత్రం బాడీకి చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.